అధికారి ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాడా? ఆ అధికారి విషయంలో టీడీపీకి ఎందుకంత పట్టు? ఇప్పుడు ఆ అధికారి విషయంలో టీడీపీ మాత్రమే కాకుండా జనసేన నాయకులు కూడా పట్టు వీడటం లేదా? అసలు ఆ నియోజకవర్గ నేతల్లో చిచ్చు పెట్టిన ఆ అధికారి ఎవరు? ఆ రచ్చ ఏంటి? పోస్ట్ స్టోరీ. ధర్మవరం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు వైసీపీ వర్సెస్ కూటమిగా ఉన్న రగడ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. అనూహ్యంగా కూటమి వర్సెస్ కూటమిగా పరిస్థితులు మారాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక అధికారి నియామకం 3 పార్టీల ఎన్డీఏ కూటమిలో చిచ్చుకు కారణమైందని తెలుస్తోంది. రీసెంట్ గానే ధర్మవరం పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ కు ఆ అధికారి విషయంలో నిరసన ఎదురవటం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యూ అంతటికీ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోన్న అధికారి పేరు మల్లికార్జున. ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్ గా మల్లికార్జునను నియమించడం ఎన్డీఏ కూటమిలో చిచ్చు రగిల్చింది. వైసీపీ హయాంలో తమను వేధించిన అధికారిని తిరిగి కమిషనర్ గా తీసుకురావటం ఏంటని టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. గత 4 ఏళ్లు విధులు నిర్వర్తించిన మల్లికార్జున ఆ సమయంలో వైసీపీ నాయకులకు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా ఉండి టీడీపీ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చి టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించి వైసీపీకి అనుకూలంగా పనిచేశారని టీడీపీ శ్రేణులంటున్నాయి. మల్లికార్జునపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు సైతం చేశామంటూ టీడీపీ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. పెండింగ్ బిల్లుల విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అంటున్నారు. అంతేకాకుండా తనను ప్రశ్నించిన నేతల ఇళ్లు, ఆస్తులను సైతం ధ్వంసం చేస్తానని బెదిరించేవారని టీడీపీ నేతలు చెప్తున్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ ధర్మవరంలోని అదే పోస్టింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ సైతం మున్సిపల్ కమిషనర్ను మార్చాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు చెప్తున్నారు. ఈ ఊహించని పరిణామాలతోనే మంత్రి సత్యకుమార్ కు నిరసన సెగ ఎదురైంది. ధర్మవరం పర్యటనలో ఆయన కాన్వాయ్ను అడ్డగించారు టీడీపీ నేతలు. మల్లికార్జునను తప్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మంత్రి కారుని దాదాపు గంటపాటు నిలిపివేశారు. మల్లికార్జునను తిరిగి ధర్మవరంలోకి ఎవరు తీసుకొచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలకు సపోర్ట్గా జనసేన నేతలు సైతం మల్లికార్జున నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మల్లికార్జున నియామకాన్ని టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే బీజేపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. ఇది తమకు సంబంధం లేని వ్యవహారమని, అంతకు ముందు జరిగిన విషయాలు తెలియవని చెప్తున్నారు. ధర్మవరానికి యువకుడైన అధికారి కావాలని మాత్రమే అడిగామని, ఫలానా అధికారి కావాలని అడగలేదని స్పష్టం చేశారు. ధర్మవరం మున్సిపాలిటీ ఆదాయాన్ని మల్లికార్జున భారీగా పెంచాడనే మంచి పేరు కూడా ఉండటంతో జీఏడీ అధికారులు, మంత్రి నారాయణ కలిసి మల్లికార్జున పేరు సిఫారసు చేసి ఉంటారని స్పష్టం చేశారు. ఇక ఈ వివాదంపై మంత్రి సత్యకుమార్ కూడా స్పందించారు. కమిషనర్ వ్యవహార శైలిపై గతంలో కొన్ని వివాదాలున్నాయని, ఆ విషయాన్ని కూటమి నేతలు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ను మార్చాల్సి వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడుతానన్నారు. అంతిమంగా తనకు ధర్మవరం అభివృద్ధే ముఖ్యమన్నారు మంత్రి సత్యకుమార్. వివాదం లేదు, అధికారి ప్రభుత్వం నియమించింది. అయితే అతను గతంలో అక్కడ ఉన్నప్పుడు కొంతమంది కొన్ని విషయాల మీద అతని మీద చిన్న ఆరోపణలు అంటే వ్యవహార శైలి మీద ఆరోపణలు వచ్చిన క్రమంలో నిన్న వాళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది, సార్ ఈ కమిషనర్ ఈ విధంగా గతంలో ఉన్నారు అని నా దృష్టికి తేవడం జరిగింది. దాని మీద పునరాలు ఇస్తామని చెప్తాం. ఆ కూటమి నాయకులుగైన తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల శ్రీరామ్ గారు, అదే జనసేన నాయకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈ విషయం చెప్పడం జరిగింది. పునరాలు ఇస్తాం, ఎందుకంటే ఇతరత్ర ప్రభుత్వం నియమించింది. అయితే గతంలో అతని పనితీరు ఎలా ఉంది, ఆ సందర్భంగా ఏముందనే విషయం నాకు తెలియకపోవడం వల్ల నన్ను ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను, ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే మార్పులు ఒకసారి మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది. నాకు పని జరగాల, ధర్మవరం అభివృద్ధి జరగాల, ధర్మవరాన్ని స్వచ్ఛ ధర్మవరం మారుస్తామని మాటిచ్చాం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. అధికారి విషయంలో మాత్రమే మంత్రిని అడ్డుకున్నామని, ఆయనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. అలానే పరిటాల శ్రీరామ్ కూడా ఈ వ్యవహారంపై ఓపెన్ అయ్యారు. ధర్మవరంలో కూటమి నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సమస్య వచ్చిందన్నారు. సత్యకుమార్ పై పూర్తి నమ్మకముందన్నారు. 3 పార్టీలకు చెందిన నేతలంతా కలిసి జిల్లాను అభివృద్ధి చేసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రిని గెరావ్ చేసిన ఘటన దురదృష్టకరమన్నారు. గతంలో చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఎటువంటి సమస్యలు లేవు, అన్ని రకాలుగాను బాగానే కలిసి మాట్లాడుకుని ఏదైనా సరే ఒక డెసిషన్ మీదనే వెళ్తున్నాము.
ఈ చిన్న చిన్నవి జరుగుతా అంటే మామూలే, ఒక నలుగురు ఒక కుటుంబం అన్నాక ఎట్లా జరుగుతాయి ఆ రకంగా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి. దానిని కొంచెం ఎలివేట్ చేసి దానిని బయటకు చూపించడం వలన ఏదో జరిగిపోతుంది ఇక్కడ అనే ఒక ఫీలింగ్ అనేది కలిగే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ఏమీ లేవు. నిన్న జరిగింది కూడా, నిన్న జనరల్గా మాట్లాడడానికి వెళ్ళి పొరపాటు ఏదైనా గొడవ జరుగుతుందేమో అనే భయంతో పోలీసులు అక్కడ ముందే ఉండడము, వీళ్ళని అడ్డుకిచ్చడం వలన అది ఇష్యూ వేరే రకంగా టర్న్ అయిపోయి ఫ్లేరప్ అయింది తప్ప, సత్యకుమార్ గారిని ఈరోజు శ్రీరామ్ అనే వ్యక్తి ఎంత అభిమానిస్తాడో ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అంతా కూడా అంతకంటే ఎక్కువ అభిమానిస్తారు ఆయన్ని. సో ఆయన మీద ఆ గౌరవం కానీ అభిమానం కానీ పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ ఉంది. సో ఆయన మీద గొడవ చేయడము లేదంటే ఆయన అవమానపరచడం అనేది ఎటు రకంగానే ఉంది. బేసిక్గా టీడీపీకి జనసేనకంటూ ఎటువంటి ఇష్యూస్ ఉండవండి. ఎందుకంటే ఇక్కడ మాకేం బిజినెస్లు లేవు, లేకుంటే వాళ్ళతో రోజు మాకు పనులు ఉండవు, మేము పనులు చేయించుకుంది లేదు, మేము పోగొట్టుకుంది ఏం లేదు కమిషనర్తో. ఇక్కడ మేజర్గా ప్రజలకు ఇబ్బంది ఉంది. ప్రజలకు గతంలో వాళ్ళు చేసినప్పుడు ఈ బిల్డింగ్ దీనిలలోనూ రకరకాల దీనిలలో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఎమ్మెల్యే ప్రెజర్ అంటారు, గవర్నమెంట్ ప్రెజర్ అంటారు, రకరకాల వాళ్ళ జస్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చుకున్నప్పటికీ బట్ స్టిల్ ఒక ఇష్యూ అనేది జరిగింది, ఇక్కడ ఒక సమస్య అనేది జరిగింది. ఆ సమస్య జరిగినప్పుడు అటువంటి వ్యక్తి మరీ ఎందుకు ఇంకో మంచివాడిని తీసుకురండి అని చెప్పి అడగడం జరిగింది. జనసేన తరఫు నుంచి కావచ్చు, తెలుగుదేశం తరఫు నుంచి కావచ్చు. సమస్యను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నామని మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ చెప్పడంతో ఇక ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందని జిల్లా కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఒక్క అధికారి విషయంలో కూటమిలో నిరసన జ్వాలలు రేగటం చూస్తుంటే భవిష్యత్తులో కూటమి నేతల మధ్య సఖ్యత ఎలా ఉంటుందో అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.